అమెరికా లాంటి దేశాలకు వెళ్ళినప్పుడు అక్కడి రోడ్లు, ప్రజల క్రమశిక్షణ చూసి మనం ఆశ్చర్యపోతాం. అబ్బా! ఎంత సిస్టమేటిక్‌గా ఉన్నారో కదా! అని మెచ్చుకుంటాం. కానీ మీకు తెలుసా? ఒకప్పుడు మన దేశంలో ప్రజలు అంతకంటే ఎక్కువ క్రమశిక్షణతో ఉండేవారని. మరి ఆ క్రమశిక్షణ ఇప్పుడేమైపోయింది? అసలు తప్పెక్కడ జరుగుతుంది? ఈరోజు వీడియోలో దాని గురించి మాట్లాడుకుందాం. విదేశాలలో ప్రజలు అక్కడి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్‌ని పాటిస్తారు. అంతేకాదు ఆ విదేశాలకు వెళ్ళిన మన భారతీయులు కూడా వాటిని తప్పకుండా పాటిస్తూ ఉంటారు. ఎందుకంటే అక్కడ తప్పు చేస్తే శిక్ష తప్పదు అని ప్రతి ఒక్కరికి తెలుసు. అది ఫైన్ రూపంలో కావచ్చు లేదా జైలు శిక్ష అయినా పడవచ్చు. ఆ స్పష్టమైన కఠినమైన చట్టాల అమలు వల్లే క్రమశిక్షణ వారి జీవన విధానంగా మారిపోయింది. మన భారతీయులకు కూడా వారి జీవన విధానం బాగా నచ్చుతుంది. కానీ ఇక్కడ పాటించడం అంటే మాత్రం చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ స్వేచ్ఛ ఎక్కువ, కఠినమైన నియమాలు లేవు. కానీ మన పూర్వకాలంలో ప్రత్యక్షంగా శిక్షలు విధించే ఏ చట్టాలు లేకపోయినా మన సంస్కృతి సాంప్రదాయాలు, ఆచారాలు, నమ్మకాలు మనల్ని క్రమశిక్షణతో బాధ్యతాయుతమైన వ్యక్తులుగా నడిపించేవి. తప్పు చేస్తే భగవంతుడు చూస్తున్నాడు, కర్మ ఫలితం అనుభవించక తప్పదు అనే భావనలు మనల్ని నియంత్రించేవి. ఎవరూ బలవంతం చేయకపోయినా ఒక పద్ధతి ప్రకారం జీవించేవాళ్ళం. అందుకే అప్పట్లో ప్రకృతితో అనుబంధం, ప్రశాంతమైన జీవితం సాధ్యమయ్యాయి. మరి అంతా బాగుంది కదా! సమస్య ఎక్కడ మొదలైంది? ఎక్కడంటే మనం విదేశాలకు వెళ్తున్నాం. వారి అలవాట్లను, క్రమశిక్షణను చూస్తున్నాం, మెచ్చుకుంటున్నాం. కానీ వారి క్రమశిక్షణను అలవాటు చేసుకోవట్లేదు. అదే సమయంలో మన పూర్వీకుల నమ్మకాలను, ఆచారాలను, మూఢనమ్మకాలని కొట్టిపారేస్తున్నాం. ఫలితంగా మన పాత రోజుల్లో ఉన్న విలువలు, క్రమశిక్షణ తగ్గిపోయాయి. కొత్తదైన విదేశీయుల జీవన విధానాన్ని అలవాటు చేసుకోలేదు. దీనితో మన లైఫ్ స్టైల్ గందరగోళంగా మారిపోయింది. మరి ఈ పరిస్థితుల్లో మార్పు రావాలంటే ఏం చేయాలి? సిస్టమాటిక్ లైఫ్ అనేది కేవలం శిక్షల వల్ల రాదు. దానికి 3 సూత్రాలు పాటించాలి. 1. బాధ్యత. ఇది నా దేశం, నా సమాజం అని ప్రతి ఒక్కరూ భావించాలి. 2. నమ్మకం. నైతిక విలువలపై గౌరవం ఉంచాలి. 3. నియంత్రణ. చట్టం అందరికీ సమానంగా వర్తించాలి. తప్పు చేస్తే ఎవరికైనా శిక్ష తప్పదు అనే భయం కలగాలి. చివరిగా ఒక మాట, మనం తప్పు చేయకుండా ఉండాల్సింది ఎవరో శిక్షిస్తారనో, ఎవరో చూస్తున్నారనో కాదు. ఈ దేశం మనది. దాన్ని గర్వంగా నిలబెట్టే బాధ్యత కూడా మనది. ఆ గర్వంతోనే క్రమశిక్షణను అలవాటు చేసుకుందాం. మనదైన గొప్ప సంస్కృతిని ఆధునిక చట్టాల క్రమశిక్షణతో కలిపి ఒక ఉన్నతమైన సమాజాన్ని మనమే నిర్మించుకుందాం. ఈ దేశం మారాలి అంటే మనం మారాలి. ఈ వీడియోలో చెప్పిన విషయం మీకు కూడా కరెక్ట్ అనిపిస్తే లైక్ చేయండి. అప్పుడే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. మన దేశ ప్రజల్లో మార్పు రావాలంటే ఏం చేస్తే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. మన భారతీయుల సంస్కృతి సాంప్రదాయాల యొక్క గొప్పతనాన్ని వివరించే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ని చూడటం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.